విదేశీ మారకం నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. నవంబర్ 28తో ముగిసిన వారాంతానికి గాను ఫారెక్స్ రిజర్వులు $1.877 బిలియన్ తగ్గి $686.227 బిలియన్ పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. మరోవైపు గత వారాంతానికి గాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ $3.569 బిలియన్ తగ్గుముఖం పట్టడం మొత్తం రిజర్వులపై ప్రతికూల ప్రభావం చూపిందని రిజర్వ్ బ్యాంక్ తన సమీక్షలో వెల్లడించింది. మరోవైపు గోల్డ్ రిజర్వులు మాత్రం $1.613 బిలియన్ ఎగబాకి $105.795 బిలియన్ చేరుకున్నాయి. అలాగే స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ కేవలం $63 మిలియన్ పెరిగి $18.628 బిలియన్ చేరుకోగా ఐఎంఎఫ్ వద్ద ఉన్న దేశీయ నిధులు $16 మిలియన్ అధికమై $4,772 బిలియన్ చేరుకున్నాయి. సుదీర్ఘకాలంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు వాటిల్లుతున్న ప్రాణ, ఆస్తి, ఇతర నష్టాల సంగతి పక్కన పెడితే ఆ యుద్ధం వల్ల భారత్తో పాటు మరికొన్ని దేశాలు పరోక్షంగా ప్రభావితమవుతున్నాయి, ఒక విధంగా నష్టపోతున్నాయి. ఆ జాబితాలో భారత్ కూడా చేరింది.